వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే అదేంటి ముందు తెలీదా నీకు మీ అక్క బ్లడ్ ఏ నెగిటివ్ అని చెప్పి వివేక్ అంటాడు. అది ఇప్పుడే తెలిసిందండి, అంటే సడన్గా గుర్తొచ్చింది, నాకు ముందు గుర్తులో రాలేదు అని చెప్పి అంటుందన్నమాట జాను. ఆ తర్వాత వివేక్ అంటాడు, సరే అయితే నువ్వు వెళ్ళి ఐసీయూ దగ్గర మన లక్కీ ఉంది కదా, లక్కీ దగ్గర ఉండు, నేను అన్నయ్య వెళ్ళి గుళ్ళో ఉన్న వదిని తీసుకొస్తాము అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి అక్కడి నుంచి జాను వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు అక్కడే ఉన్న మనీషా దేవి అని ఇలా అంటూ ఉంటారు. ఈ మనీషా అంటుంది, వద్దు మిత్ర, ఆ లక్ష్మి బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు వద్దు, అసలు ఎవరి బ్లడ్ ఎక్కిస్తే అలాంటి బుద్ధులే వస్తాయి అని చెప్పి అంటారు కదా, ఏమొద్దు, ఆ లక్ష్మి ఎలాంటిదో అసలు మోసగత్త, అన్ని అబద్ధాలు కోరు, ఏమొద్దు, ఆ లక్ష్మిది ఏమొద్దు, మనకు కావాలంటే మళ్ళీ బయట ఇంకెక్కడైనా ట్రై చేద్దాము అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు, ఇప్పుడు దాకా ట్రై చేశాం కదా, దొరికిందా, అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, అది దొరకదు, తొందరగా దొరకదు అని చెప్పి అనగానే అప్పుడు దేవి అని లోకంలో లక్ష్మికి మాత్రమే ఏ నెగిటివ్ ఉందా ఏంటి, ఇంకొంచెం ట్రై చేస్తే దొరుకుతుంది అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు, అబ్బా అమ్మ మనం ఇప్పుడు పంతాలకు పోకూడదు, అయినా అన్నయ్య నువ్వు వదిన అన్న మాటలు మనసులో ఏం పెట్టుకోకు, వదిన అలాంటిది ఏం కాదు, అసలు లక్కీది తంది ఒకటే బ్లడ్ గ్రూప్ అని తనకు తెలిస్తే తను ఖచ్చితంగా తనే ముందుకు వచ్చి తనే బ్లడ్ ఇస్తుంది, నువ్వు అవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు, నువ్వు పద వెళ్ళి అడుగుదాము, ఆయన ఇప్పుడు లక్కీ ప్రాణాలతో మనం చెలగాటం ఆడకూడదు, టైం కూడా ఎక్కువ లేదు, డాక్టర్ చెప్పారు కదా 1 hour లోపే అని, పదన్నయ్య ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే వద్దు మిత్ర అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట మనీషా. నువ్వు ఆపుతావు మనీషా, లక్కీ ప్రాణాల కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదు, రా అన్నయ్య అని చెప్పి వివేక్ తీసుకెళ్తాడనమాట మిత్రని. ఆ తర్వాత ఇక మనీషా దేవి అని నిద్ర అనుకుంటారు, అబ్బా ఆంటీ మనం భ్రమపడింది అంతా జరిగింది, ఇప్పుడు వాళ్ళిద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే అని తెలిసిపోయింది, ఇప్పుడు ఎలా అని చెప్పి అనగానే అప్పుడు దేవి అని, ఇప్పుడు మనం ఆ బ్లడ్ గ్రూప్ ఒకటే అని తెలిసిపోయింది కాబట్టి మనం ఇంకేం చేయలేము, కానీ తన కన్న తల్లి అని తెలియకుండా మనం జాగ్రత్త పడాలి అనగానే అవునంటీ పదండి మనం కూడా టెంపుల్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి మనీషా అంటుంది. పక్క గుళ్ళో పంతులు గారితో లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది, నా పాప హాస్పిటల్ పాలైంది, అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ట్రై చేస్తున్నారు, ఏదైనా పూజ ఉంటే చెప్పండి, నా ప్రాణం పైన పర్వాలేదు, నా లక్కీ కోసం నేను ఏదైనా చేస్తాను, ఏదైనా పూజ ఉంటే చెప్పండి అని చెప్పి పంతులు గారిని అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడికి వివేక్ వస్తాడు, వదిన నువ్వు చేయాల్సింది పూజ కాదు దానం చేయాలి అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటదనమాట లక్ష్మి. ఇక అప్పుడే మిత్ర కూడా వస్తాడనమాట. ఇక అప్పుడు వివేక్ చెప్తాడు, అక్కడ లక్కీకి నీ బ్లడ్ గ్రూప్ ఒకటే అని తెలిసింది, లక్కీకి బ్లడ్ కావాలి అర్జెంటుగా, నువ్వు వస్తే నువ్వు బ్లడ్ ఇవ్వచ్చు వదిన అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెళ్ళి బ్లడ్ ఇవ్వు అని చెప్పి మిత్ర కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఇటు పక్క పంతులు గారు అంటారు, అమ్మ నీ పాప కోసం నువ్వు ఏ పూజ అయినా నీ ప్రాణాలైనా లెక్క చేయకుండా ఇస్తానన్నావు, నువ్వు ఆ దేవుడే నీకు అవకాశం ఇచ్చాడు నీ పాపను బ్రతికించుకోవడానికి అని చెప్పి ఆ పంతులు గారు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఇది అవకాశం కాదు ఇది అదృష్టం, నా పాప కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే పద వివేక్ అని చెప్పి ఇక లక్ష్మి వివేక్లు హాస్పిటల్కి పరిగెడతారు. ఇదంతా చూస్తూనే ఉంటారనమాట దేవి అని మనీషా ఛా అని చెప్పి ఇక వాళ్ళ ఎమోషన్ అట్లా చూస్తూ ఉంటారు. ఇటు పక్క ఇక మిత్ర ఆ దేవుడిని దండం పెట్టుకుంటూ ఉంటారు ఆంజనేయ స్వామికి, ఆంజనేయ నా పాప నాకు పుట్టకపోయినా కూడా నేను కన్న తండ్రిలాగా అసలు నా సొంత పాప కన్నా కూడా ఎక్కువగా చూసుకుంటున్నాను, నేను కష్టాల్లో లక్ష్మి నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇక లక్కీనే నా ప్రపంచంగా అంత ఇదిగా పెంచుకున్నాను, నా పాపకి నాకు రక్తం సేమ్ కాకపోయినా కూడా అసలు నేను నా ప్రాణం కన్నా ఎక్కువ చూసుకున్నాను, తన్ని నన్ను దూరం చేసే పరిస్థితి ఏది మా మధ్యలో రాకూడదు చూసుకో స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు మిత్ర ఏడుస్తూ. తర్వాత ఇక లక్ష్మి వస్తుందన్నమాట. ఇక డాక్టర్ నా కోడలు బ్లడ్ మా లక్కీతో మ్యాచ్ అవుతుంది తీసుకోండి అనగానే సరే అయితే నర్సు ఆ దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసుకో అని చెప్పి అంటారు. ఇక లక్ష్మి ఏమో లక్కీకి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మిత్ర గుడ్డిలో ఉంటాడు కదా, ఇక గబగబా తను కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఐసీలో చూస్తూ ఉంటాడు అనమాట. ఇక లక్ష్మి బ్లడ్ ఇస్తూ ఉంటుంది. ఇక జయదేవ్ రామిత్ర కూర్చో అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇక అప్పుడే లక్ష్మి బ్లడ్ ఇచ్చేసి బయటకు వస్తుందన్నమాట. ఇక అప్పుడు జయదేవ్ అంటారు, చూడు మిత్ర నువ్వు తిట్టేసి పంపించేసావు లక్ష్మిని ఇక్కడి నుంచి, కానీ ఆ లక్ష్మియే ఇప్పుడు మన లక్కీ ప్రాణాలు కాపాడింది. వివేక్ కూడా అంటాడు, అసలు వదిన టైంకి ఇక్కడ ఉండడము, ఇక వదిన బ్లడ్ గ్రూప్ మన లక్కీకి మ్యాచ్ అవ్వడం ఇదంతా దేవుడి దయ అని చెప్పి అంటూ ఉంటే ఇటు జాను కూడా అంటుంది, పేరెంట్స్లో ఒకరి బ్లడ్ గ్రూప్ పిల్లలకి మ్యాచ్ అవుతుందంట, ఇక మా అక్క అది భలే మ్యాచ్ అయింది లక్కీకి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మనిష ఇందులో గొప్పే ఉంది, కోట్లలో ఒకరికి ఇలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దేవ్యాని కూడా అంటుంది, అవునవును లక్కీదిను లక్ష్మీది సేమ్ బ్లడ్ గ్రూప్ అవ్వడం యాదృచ్ఛికం అని చెప్పి అంటూ ఉంటే అప్పటిక జయదేవ్ అది యాదృచ్ఛికం కాదు ఆ దేవుడు ఇచ్చిన అదృష్టం అనగానే అప్పటిక లక్ష్మి అంటుంది, నా లక్కీ పాప నా కూతురు అని నిరూపించుకోవడానికి ఆ దేవుడు నాకు పెద్ద అదృష్టం ఇచ్చాడు, నేనైతే అదే అనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. జయదేవ్ అంటారు, అమ్మ లక్ష్మి ఒక మాట చెప్పనా, జున్ను నువ్వు రక్తం పంచిన నీ కొడుకైతే లక్కీ నువ్వు రక్తం ఇచ్చిన కూతురు అని చెప్పి అంటారు. ఇక డాక్టర్ వస్తారనమాట. పాపకి ఎలా ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే పాప క్రిటికల్ స్టేజ్ నుంచి బయటపడింది, మీదిగో ఈ అమ్మాయి దేవతలా వచ్చి మీ పాపను కాపాడింది, మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, నాకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళు నాకేం పరాయి వాళ్ళు కాదు డాక్టర్, నేను ఈ దేవతను కూడా కాదు పాపకి తల్లిని అని చెప్పి అంటుంది లక్ష్మి. పాపని కనకపోయినా నేను తన కన్న తల్లినే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్, నిజంగా మీరు కన్న తల్లే అమ్మ, తనకి పునర్జన్మ ఇచ్చారు కదా అని చెప్పి అంటారనమాట డాక్టర్. ఆ తర్వాత డాక్టర్ లక్కీని ఈవినింగ్ దాకా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత అంతా ఓకే అయితే పంపించేస్తాం ఇంటికి డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పి అంటారనమాట డాక్టర్.
తర్వాత థ్యాంక్ యూ అని చెప్పి మిత్ర అంటాడు. డాక్టర్ కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇటు మనీష దేవ్యాని పక్కకు వస్తే ఇక మనీష అంటుంది, ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఆఖరికి ఆ లక్ష్మి గెలిచింది, నేను ఓడిపోయాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అదేం పెద్ద కొత్త కాదుగా, ఎప్పుడు జరిగేది ఇదేగా అని చెప్పి అంటుంది. తర్వాత దేవ్యాని అంటుంది, గుడ్డులో మెల్ల ఏంటంటే ఆ లక్ష్మి కన్న తల్లిని తెలియకపోవడం అనగానే అప్పుడు మనీష అవునంటీ అది తెలియలేదు, అదే కొంచెం నాకు రిలీఫ్ ఇస్తుంది అనగానే ఏం రిలీఫ్ ఇస్తుంది, ఇదిగో లక్ష్మి చేసిన పనికి తన దేవత అయిపోయింది, ఇప్పుడు మిత్ర కోపం అంతా పటాపంచలైపోయింది, ఇక ఇంటికి వెళ్ళాక లక్ష్మితో మిత్ర ఎలా ఉంటాడో సాయంత్రం దాకా ఎదురు చూడాల్సిందే అని చెప్పి అంటుంది దేవ్యాని. ఈవినింగ్ అయిపోతుంది. ఇక లక్కీని డిశ్చార్జ్ చేస్తారు. ఇక అప్పుడు లక్కీకి అవి టాబ్లెట్స్ వేసి ఒక నిమిషం ఉండి నీకు జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఇక లక్కీ ఆపి ఒక నిమిషం అమ్మ నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి అనగానే థ్యాంక్స్ ఎందుకు అనగానే అప్పుడు లక్కీ అంటుంది, నువ్వు నాకు రక్తం ఇచ్చి చాలా కష్టపడిపోయావు కదమ్మా అనగానే థ్యాంక్స్ ఎందుకమ్మా, థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి ఇలా లక్ష్మి చెప్తూ ఉంటుందన్నమాట లక్కీకి. ఇక అప్పుడే ఇటు మిత్ర డోర్ దగ్గరికి వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. నేను నీకు అమ్మని అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నా అమ్మవే, కానీ నీకు చాలా కష్టమైంది కదమ్మా బ్లడ్ ఇవ్వడానికి అని చెప్పి అంటూ ఉంటే నీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, నువ్వు నిజంగా చాలా లక్కీ తెలుసా, నువ్వు జున్ను నాకు మీ నాన్న ఇచ్చిన కొడుకైతే నువ్వు ఆ దేవుడిచ్చిన కూతురివి, నువ్వు నన్ను అమ్మ అని పిలిపిస్తున్నావు, అంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పు, అంతకన్నా నాకు ఇంకే అదృష్టం లేదు, నీకోసం నేను ఏమైనా చేస్తాను లక్కీ అని చెప్పి అంటూ ఉంటే నీకు నాన్న ఉన్నారు, నాన్న నేను ఎంత ప్రేమగా చూసుకుంటారు అని చెప్పి అలా లక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక లక్కీ అంటుంది, అమ్మ నా కోసం ఏమైనా చేస్తానంటున్నావు కదా, నువ్వు నిజంగా నా కన్న తల్లి అయితే ఎంత బాగుండేదో, ఇంత మంచి అమ్మ జున్నుకి అమ్మైంది, నాకు కూడా నిజంగా అమ్మ అయితే ఎంత బాగుండో, నాకు ఫేవర్ చేయమ్మా, నా కన్న తల్లి ఎవరో నాకు తెలుసుకొని చెప్తావా అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది లక్ష్మిని. లక్కీ అడుగుతుంది, ప్లీజ్ అమ్మ మా అమ్మ నాన్న ఎవరో కనిపెట్టు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఖచ్చితంగా రేపటి నుంచి ఎంక్వైరీ చేస్తాను, మీ అమ్మ నాన్న నీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది, మా అమ్మ నాన్న గురించి ఎన్నోసార్లు నాన్నని అడిగాను, కానీ నాన్న ఎప్పుడు ఏమీ డీటెయిల్స్ చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటే నాన్నకి భయం అనుకుంటా, మా అమ్మ నాన్న ఎవరో తెలిస్తే నేను వెళ్ళిపోతానని అని లక్కీ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, మీ నాన్నది భయం కాదమ్మా బలహీనత, ఎందుకంటే నిన్ను వదిలి విడిచిపెట్టి ఉండలేనంత బలహీనత, నువ్వంటే అంత ఇష్టం మీ నాన్నకి అని చెప్పి అంటుంది లక్ష్మి. లక్కీ అంటుంది, అమ్మ నీకు ప్రామిస్ చేస్తున్నాను, మా అమ్మ నాన్న ఎవరు తెలుసుకోవాలని అంతే, నేనేమీ వాళ్ళతో వెళ్ళిపోను, నిన్ను నాన్నని జున్నుని వదిలిపెట్టి వెళ్ళాలని అస్సలు లేదు, ఎవరు పిలిచినా వెళ్ళను ప్రామిస్ అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మ లక్కీ అని చెప్పి అంటుంది లక్ష్మి. ఆ తర్వాత లక్కీ, అమ్మ ఇవాళ నాకు నీ పక్కనే పడుకోవాలని ఉంది అనగానే అదేంటి ఎప్పుడు మీ నాన్న పక్కనే పడుకుంటావుగా అనగానే ఇవాళ ప్లీజ్ అమ్మ నీ పక్కనే పడుకుంటాను అని చెప్పి లక్కీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే సరే మీ నాన్నకు చెప్తాను అని చెప్పి లక్ష్మి వెనక్కి తిరిగి చూడగానే అక్కడే మిత్ర ఉంటాడు. ఎప్పుడు వచ్చారండి అనగానే ఇప్పుడే వచ్చాను అంటాడు మిత్ర. అంటుంది లక్కీ హుషారుగా మాట్లాడుతుంది, మళ్ళీ జ్వరం రాలేదండి అనగానే చాలా థ్యాంక్స్ అనగానే థ్యాంక్స్ ఎందుకు రక్తం ఇచ్చినందుక అనగానే లేదు నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని బాగా తిట్టేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, నేనే ఓవర్ రియాక్ట్ అయ్యాను సారీ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే పర్వాలేదు మీరు నన్ను తిట్టినందుకు నేనేమి బాధపడలేదండి, అది లక్కీ మీద ఉన్న ప్రేమ అని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. నువ్వైతే అర్థం చేసుకున్నావు, నేనే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను, అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, నాకు ఒక ఫేవర్ చేస్తారా అనగానే ఏంటి లక్ష్మి అని చెప్పి అంటాడు మిత్ర. ఇక వీళ్ళ మాటలు వింటూ ఉంటారు అటు దూరంగా దేవ్యాని మనీష. ఇటు లక్ష్మి అంటుంది, ఈరోజు లక్కీ పక్కన పడుకుంటాను నైట్కి మీరు అనగానే పర్వాలేదు పడుకో నేను బయట పడుకుంటాను అని చెప్పి అంటాడనమాట మిత్ర. బయట కాదు మీరు జున్ను దగ్గర పడుకోండి ప్లీజ్ అనగానే జున్ను దగ్గర వాడి దగ్గర అనగానే ప్లీజ్ అండి వాడు ఒక్కడే పడుకోలేడు మీకు ఏమైనా ప్రాబ్లమా అనగానే ప్రాబ్లం ఏం లేదు సరే పడుకుంటాను అని చెప్పి మిత్ర అంటాడు. జున్నుకి మీ దగ్గర పడుకోవడం అంటే చాలా ఇష్టం, ఈ నైట్ అంతా వాడు నిద్రపోడు సరే అండి అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత దేవి అని మనిషి పక్కకు వస్తారనమాట. ఇక మనిషి ఆలోచిస్తూ ఉంటుంది. లక్కీ అడుగుతుంది కదా లక్ష్మిని, మా అమ్మ నాన్న ఎవరో కనపెడతావా అనగానే ఖచ్చితంగా రేపటి నుంచి కనుక్కుంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది కదా. ఇక మాటలు తలుచుకుంటూ ఉంటుందన్నమాట మనిష. ఇక అప్పుడు దేవి అని అంటుంది, లక్ష్మి మాట ఇచ్చేసింది లక్కీకి తన కన్న తండ్రి ఎవరో తన ముందుకు తీసుకొస్తానని. ఇక లక్ష్మి రంగంలోకి దిగిందంటే తానే తన కన్న తల్లి అని తెలుసుకుంటుంది, చెప్పేస్తుంది, అందరికీ తెలిసిపోతుంది, ఇక నీ పని అవుట్ అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట దేవి అని. ఇక మనిష షాక్ అవుతుంది. ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.